హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను వీడియో చేసి అయితే చాలా రోజులు అయితే అయింది. సో మే జూన్ అయిపోయినాక ఆఫ్ సీజన్ అయితే వచ్చింది. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ టైంలో అయితే వర్షాలు పడతాయి. ఆ టైంలో అయితే మేమైతే ప్యాకేజెస్ ఏం చేయలేదు. సో ఇప్పుడైతే సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది మనాలిలో. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మళ్ళీ జూన్ ఎండ్ దాకా అయితే మొత్తం సీజనే. ఈ వీడియోలో నేనైతే షిమ్లా మనాలి ప్యాకేజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఈ షిమ్లా మనాలి అయితే కొత్తగా అయితే ఇంట్రొడ్యూస్ చేశాను. ఇంతకుముందు అయితే ఓన్లీ మనాలి చేసేవాడిని. ఇప్పుడైతే నేను షిమ్లా ప్లస్ షిమ్లా కూడా యాడ్ చేశాను. సో ఈ షిమ్లా ట్రిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మీరైతే ఏ ఊర్లో ఉన్నారో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లేకపోతే మీ దగ్గరలో ఉన్న మెయిన్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, నెల్లూరు అయినా, గుంటూరు అయినా, చెన్నై అయినా, బెంగళూరు అయినా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ ఎండ్ అయ్యేదాకా ఈ ప్యాకేజ్ అయితే ఫుల్గా ఉంటుంది. మీకైతే కంఫర్టబుల్గా మొత్తం మంచిగా అయితే మేము ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాను. అండ్ ఈ ట్రిప్లో నేను కూడా ఉంటాను. ప్రతి ట్రిప్లో ప్రతి వీక్ ఒక ట్రిప్ అయితే ఉంటుంది. ప్రతి వెనస్డే అయితే ఉంటుంది. నవంబర్ 6 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రిప్. ప్రతి వెనస్డే ప్రతి వీక్ ప్రతి వెనస్డే అయితే ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. మీ దగ్గర టైం ఉంటే ఒక 10 నిమిషాలు అయితే ఈ వీడియో చూడండి. మంచిగా మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే మొత్తం ఇంకా క్లారిటీ అయితే వచ్చేస్తుంది మన ప్యాకేజ్ గురించి. సో ఒక పాయింట్ అయితే నేను మర్చిపోయాను. కొంతమంది అయితే ఫ్లైట్లో కూడా వస్తూ ఉంటారు. సో మన ట్రిప్ వచ్చి వెనస్డే మన హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. గురువారం వచ్చి మనం ఢిల్లీకి వస్తాము. మీరు కొంతమంది ఫ్లైట్లో వస్తారు కదా, వాళ్ళైతే గురువారం నేను చెప్పిన టైంకి మీరైతే వచ్చారు. లేకపోతే వన్ డే ముందు వచ్చి మీరు ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ తీసుకొని నైట్ స్టే చేసి మన రైల్వే స్టేషన్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేయాలి. ఫ్లైట్లో వచ్చే వాళ్ళకైతే కొంచెం మనీ అయితే డిస్కౌంట్ ఉంటుంది. సో మీకు టికెట్స్ కావాలన్నా నేను బుక్ చేస్తాను. ఎంత రేట్ అయితే ఆన్లైన్లో ఉంటుందో అంత రేటుకే. లేకపోతే మీరు ఆన్లైన్ ఏజెన్సీలో అయినా బుక్ చేసుకోవచ్చు. సో ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి కూడా అయితే మన ప్యాకేజ్ అయితే కంపాక్టబుల్గా ఉంటుంది. మార్నింగ్ అయితే రావాలి మీరు. మన ట్రిప్ అయితే మార్నింగ్ 9-10కి అయితే స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు ట్రైన్స్ డిలే అవుతుంది, అప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు. సో ట్రిప్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కొన్ని అయితే మొత్తం మ్యాక్సిమం నేనైతే ఉంటాను కాబట్టి మంచిగా జరిగేలాగే చూస్తాను. నేనైతే ఏ ప్రాబ్లం రాకుండానైతే చూస్తాను. సో ఇప్పుడైతే మీకు ఐటినరీ చెప్తాను. సో డే 1 వచ్చి మీరు వెనస్డే స్టార్ట్ అవుతారు కదా మీ మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి. డే 2 వచ్చి మీరు ఢిల్లీకి అయితే వస్తారు. డే 2 మార్నింగ్ 9-10కి మీకైతే షిమ్లాకి వెళ్ళడానికి టెంపో ట్రావెలర్ అయితే రెడీగా ఉంటుంది. అందరూ వచ్చి ఎక్కేసినాక మనం ఈవినింగ్ కల్లా షిమ్లాకి అయితే వెళ్ళిపోయి హోటల్లో చెక్ ఇన్ అయ్యి 1-2 అవర్స్ ఫ్రెష్ అప్ అయ్యి మనం ఆ రోజైతే మాల్ రోడ్ అయితే చూస్తాము. ఎందుకంటే మాల్ రోడ్డు ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. సో మాల్ రోడ్ అన్నీ తిరిగేసి మళ్ళీ హోటల్ వచ్చినాక డిన్నర్ అయితే చేస్తాము. డిన్నరు, రూము, ట్రాన్స్పోర్టు అన్నీ ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ట్రైన్ టికెట్స్ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటుంది. సో డిన్నర్ చేసి మీరైతే రెస్ట్ తీసుకోవాలి. పక్క రోజు మార్నింగ్ వచ్చి మీరు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ బ్రేక్ఫాస్ట్ చేసినాక జాకు టెంపుల్కి అయితే తీసుకెళ్తాము. అక్కడ కేబుల్ రైడ్ కూడా ఉంటుంది. అదైతే చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. సో అది అయిపోయినాక మనం వచ్చి మనాలికి అయితే తీసుకెళ్తాము. మన జర్నీస్ అన్నీ మ్యాక్సిమం మార్నింగ్ అయితే ఉంటాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నైట్ అయితే ఆ టెంపో ట్రావెలర్ అంతగా కంఫర్ట్ అయితే ఉండదు. మరీ ఓల్వో బస్ అయితే మనం ఇవన్నీ తిరగలేం కాబట్టి అన్ని ప్లేసుల్లో ఓన్లీ సిటీస్ అయితే తిరగచ్చు. కానీ లోకల్ సైట్ సీయింగ్ అవన్నీ చేయలేము. అందుకే టెంపో ట్రావెల్ అయితే పెడతాము. అవి అయితే మేము నైట్ జర్నీలు అలా చేయము. మార్నింగ్ అంతా తిరిగి కొంతమంది వచ్చి మార్నింగ్ అంతా తిరిగి నైట్ మళ్ళీ జర్నీ చేస్తారు నా స్టే చేయకుండా మనాలికి. అదైతే చాలా అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో షిమ్లా నుంచి మనాలికి మొత్తం ఘాట్ రోడ్స్ అయితే ఉంటుంది. యావరేజ్గా 8 అవర్స్ అయితే పడుతుంది. సో దానిలో రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తాము. మనం రివర్ రాఫ్టింగ్ అవన్నీ చేసుకొని ఈవినింగ్ కల్లా మనం మనాలికి అయితే రీచ్ అయిపోతాము. సో మనాలిలో వచ్చి 3 నైట్స్ ఉంటుంది. షిమ్లాలో అయితే 1 నైట్. సో ఆ రోజు నైట్ మనాలిలో స్టే చేసి పక్క రోజు మార్నింగ్ మీరు 11-12కి అలా పక్క రోజు, ఎందుకంటే లోకల్ సైట్ సీయింగ్ అది 4-5 అవర్స్లో అయితే అయిపోతుంది. సో మనాలి లోకల్ సైట్ సీయింగ్లో ఏమేమి చూపిస్తామంటే మాల్ రోడ్డు, అక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీ అని, వన్ విహార్ అని అవన్నీ పక్కనే ఉంటాయి. ఆ తర్వాత క్లబ్ హౌస్కి తీసుకెళ్తాము. క్లబ్ హౌస్ ఓల్డ్ మనాలి పక్కనే ఉంటుంది. మీరు ఓల్డ్ మనాలి చూడాలంటే కొంచెం నడుచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత హడింబా టెంపుల్ చూపిస్తాము. హడింబా టెంపుల్ అయిపోయినాక వశిష్ఠ టెంపుల్కి అయితే తీసుకెళ్తాము. అక్కడైతే నేచురల్ హాట్ వాటర్ అయితే ఉంటాయి. వశిష్ఠ టెంపుల్ అయిపోయినాక మళ్ళీ రిటర్న్ హోటల్కి అయితే వచ్చేస్తాము. ఈవినింగ్ నైట్ 9కి అయితే డిన్నర్ అయితే ఉంటుంది. డిన్నర్ చేసి మనం రెస్ట్ అయితే తీసుకోవాలి. సో డే 1 వచ్చి మీరు మీ ఊరి నుంచి ఢిల్లీకి అయితే స్టార్ట్ అవుతారు కదా. డే 2 వచ్చి ఢిల్లీకి వస్తారు. డే 2లో మీరు షిమ్లాకి వచ్చినాక మాల్ రోడ్ అయితే చూసుకుంటారు.
డే 3లో వచ్చి మీరు జాకు టెంపుల్ చూసుకొని అండ్ కుల్లులో రివర్ రాఫ్టింగ్ పారాగ్లైడింగ్ యాక్టివిటీ చూసుకొని మనాలికి అయితే వచ్చేస్తారు. డే 4 వచ్చి మనాలిలో లోకల్ సైట్ సీయింగ్ అయితే చూసుకుంటారు. డే 5 వచ్చి మేమైతే స్నో పాయింట్కి అయితే తీసుకెళ్తాము. సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, సిస్సులో స్నో ఉంటే సిస్సులో తీసుకెళ్తాం, లేకపోతే కోక్సర్కి అయితే తీసుకెళ్తాము. సో ఇదంతా అయిపోయినాక నైట్ వచ్చి మనాలికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. సో డే 6 వచ్చి మీరు మనాలి నుంచి కసోల్ మణికరంకి అయితే వెళ్తారు. అక్కడ నుంచి వచ్చి మళ్ళీ చండీగఢ్కి అయితే వెళ్తారు. అక్కడ నైట్ స్టే ఉంటుంది. 3 నైట్స్ స్టే వచ్చి మనాలిలో ఉంటుంది. 1 నైట్ స్టే వచ్చి షిమ్లాలో ఉంటుంది. 1 నైట్ స్టే వచ్చి చండీగఢ్లో అయితే ఉంటుంది. డైరెక్ట్గా మిమ్మల్ని ఢిల్లీకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. కానీ చాలా జర్నీ అయితే చాలా హెక్టిక్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం 700 కిలోమీటర్స్ దాకా అయిపోతుంది. 700 కిలోమీటర్స్ టెంపో ట్రావెలింగ్ చేయడం చాలా కష్టము. నాకు కావాలంటే తక్కువ కాస్ట్ అవుతుంది, నేను పెట్టచ్చు, కానీ చాలా ఇబ్బంది పడతారు. మీకు మంచిగా చేయాలని నేనైతే చండీగఢ్లో స్టే పెట్టాను. అక్కడ నైట్ స్టే చేసినాక పక్క రోజు మార్నింగ్ అయితే మీరు స్టార్ట్ అవుతారు. ఈవినింగ్ 4కి అయితే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటుంది హైదరాబాద్కి అయితే. ఇంకా మిగతా ప్లేసులు కూడా ఆ టైంలో ఈవినింగ్ అయితే ట్రైన్లు అయితే ఉంటాయి. సో ఈవినింగ్ మేమైతే రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తాము. అక్కడ నుంచి మీరు ట్రైన్ ఎక్కితే పక్క రోజు మీరు మీ ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. ఇది ఐటినరీ. సో ఇంకా కొన్ని ఇంక్లూజన్ కొన్ని ఎక్స్క్లూజన్ ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను. సో ఈరోజు నేను వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనాలిలో అయితే స్నో పడుతుంది. అంటే మనాలిలో అంటే మెయిన్ మనాలిలో కాదు, అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చి రోహతాంగ్ పాస్, అక్కడైతే స్నో పడింది. సో మెయిన్ మనాలి అంటే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయితే పడుతుంది. సో అక్కడ స్నో ఉంటే మనం స్నో అయితే చూడొచ్చు. సో ఇప్పుడు దాకా మనం ఐటినరీ అయితే డిస్కస్ చేస్తాం కదా, ఇప్పుడు వచ్చి నేను ప్రైజింగ్ అయితే చెప్తాను. ఇది వచ్చి హైదరాబాద్ దాకా మొత్తం ఇంక్లూజన్ 12,000 per person అయితే పడుతుంది. సో ఇది వచ్చి స్లీపర్ టికెట్స్ అయితే ఇంక్లూడ్ ఉంటాయి. మీకు ఏసీ, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా అయితే అమౌంట్ అవుతుంది. ఎంత అయితే ఎక్స్ట్రా అవుతుందో అంత అమౌంట్ అయితే నేను మీకు దగ్గర ఛార్జ్ చేస్తాను, ఏసీ కావాలన్నా ఏం కావాలన్నా. అండ్ ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి 10,000 per person అయితే అవుతుంది. సో ఇది వచ్చి ప్రైస్ డీటెయిల్స్. అండ్ ఈ ప్యాకేజ్లో ఏమేమి ఎక్స్క్లూడ్ అంటే నేను చెప్తానండి. ట్రైన్ టికెట్స్ రాను పోను, అండ్ ఢిల్లీ నుంచి టెంపో ట్రావెలర్ షిమ్లా, మనాలి సైట్ సీయింగ్ చూపించుకొని చండీగఢ్, మళ్ళీ ఢిల్లీలో రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేదాకా మొత్తం ఇది ఇంక్లూడెడే టెంపో ట్రావెలర్. అండ్ హోటల్స్ 1 నైట్ స్టే వచ్చి షిమ్లాలో, అక్కడ బ్రేక్ఫాస్ట్ డిన్నర్. 3 నైట్స్ వచ్చి మనాలి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ డిన్నర్, 3 బ్రేక్ఫాస్ట్ 3 డిన్నర్. అండ్ 1 నైట్ స్టే వచ్చి చండీగఢ్లో, అక్కడ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఉండదు, అక్కడ ఫుడ్ ఉండదు. అండ్ పక్క రోజు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాము అంతే. 5 నైట్ స్టే అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్, 4 బ్రేక్ఫాస్ట్ 4 డిన్నర్స్ ఇవి ఇంక్లూడెడ్. ఎక్స్క్లూషన్లో ఏమున్నాయంటే ఏమైతే నేను ఇంక్లూడ్ చేయలేదో అవన్నీ ఎక్స్క్లూషన్. మెయిన్ ఒకటి వచ్చి ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఫిబ్రవరిలో కొన్ని రోజుల్లో లైవ్ స్నోఫాల్ పడుతుంది, హెవీ పడుతుంది. అప్పుడు మనాలి మెయిన్ రోడ్లోనే స్నో ఉంటుంది. అప్పుడైతే టెంపో ట్రావెలర్ అయితే వెళ్ళదు, అండ్ కారు కూడా వెళ్ళదు. అప్పుడు 4x4 ఉంటుంది. దానికి మీరు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు తలా మనీ వేసుకొని మీరైతే ఎక్కడ కావాలంటే ఐటినరీలో ఉన్నట్టు మీరు వెళ్ళొచ్చు. సో ఎందుకంటే టెంపో ట్రావెలర్ ఫుల్ మనీ నేను ఇవ్వాలి, అండ్ హోటల్ కూడా ఫుల్ మనీ నేను ఇవ్వాలి, అండ్ ట్రైన్స్ కూడా ఫుల్ మనీ కట్టాలి. అందుకు నేను ఎక్స్ట్రా అయితే నేను పెట్టుకోలేను. సో దానికి అది చాలా తక్కువ, 1% 2% ఛాన్స్ అంతే. అది దానికి మీరు ఎక్స్క్లూజన్ పెట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడు మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. స్నో ఇక్కడే మనాలిలోనే ఉంటుంది. ఇంకా సో ఈ ప్యాకేజ్లో నేను ప్రతి వెనస్డే కదా ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తాను. కొన్నిసార్లు ఎవరైనా ఫుల్ అవ్వకపోతే మ్యాక్సిమం అయిపోతారు. యూట్యూబ్లో వీడియోస్ చాలామంది చూస్తారు. మినిమం 4 మెంబర్స్ అయితే ఉండాలి. 4 మెంబర్స్ ఉంటే నేను డిజైర్ కారు పెడతాను. 7 మెంబర్స్ ఉంటే ఎట్టిగా కారు పెడతాను. 7 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే టెంపో ట్రావెలర్ పెడతాను. 3 మెంబర్స్ 2 మెంబర్స్ అలా ఉన్నారనుకుంటే నాకైతే ఎంతైతే నాకు ప్రైజ్ పడుతుందో సేమ్ అదే రేట్ అయితే మీకు ఇచ్చేస్తాను. దీంట్లో నేను ఏ ప్రాఫిట్ అయితే పెట్టుకోను. 7 మెంబర్స్ కన్నా ఎక్కువ వస్తే నేనైతే వస్తాను గైడ్గా. ప్రతి ట్రిప్లో నేనైతే గైడ్గా ఉంటాను మీకు. సో 4 మెంబర్స్ 7 మెంబర్స్ ఉంటే నేను ఉండలేను. సో ఇది మన ప్యాకేజ్ డీటెయిల్స్. ఎవరికైనా ఈ ప్యాకేజ్ నచ్చి అండ్ ఈ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం మళ్ళీ చూడండి. మీకు నచ్చితే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. 12,000 per person. సో ఇది వచ్చి గ్రూప్ డిపాచర్. మీరు పర్సనల్గా మనాలి ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే మనాలి ప్లస్ షిమ్లా 2 ప్లాన్ చేసుకోవాలి. గ్రూప్ వద్దు మాకు అనుకుంటే దీనికి కూడా ఎక్స్ట్రా ప్యాకేజెస్ అయితే ఉంటాయి.
సో అది వచ్చి నాకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది అండ్ స్క్రీన్ పైన కూడా నెంబర్ ఉంది కదా, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ ప్యాకేజ్ కావాలన్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీకు వీలైన తొందరగానే రిప్లై చేసి అండ్ వీలైన తొందరగా మీరు ప్యాకేజ్ బుక్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ట్రైన్ టికెట్స్ అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతాయి అందుకు. సో ఇంకా ఢిల్లీలో, మనాలిలో, షిమ్లాలో కలుసుకుందాం.